తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జస్టిస్ అవధానం హరిహర శర్మ, శ్రీలంక ఎంపీ జేసీ అవతులవాలా, భారత టెన్నిస్ టేబుల్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు నైనా జైస్వాల్. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు, సౌకర్యాలు అభినందనీయమన్నారు నైనా. ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జస్టిస్ అవధానం హరిహర శర్మ, శ్రీలంక ఎంపీ జేసీ అలవతువాలా, భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు నైనా జైస్వాల్. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు, సౌకర్యాలు అభినందనీయమన్నారు నైనా. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి శ్రీవారిని ప్రార్థించాను మా కుటుంబంతో కలిసి. ఇంకా ఎప్పటికీ స్వామివారిని చూస్తుంటే అనిపించింది ఒకటే, అదేంటంటే భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలి మేఘంలా ఉండే శ్రీనివాసుని నీలమేఘ శ్యామ గోవింద అంటాం. మరి అదే విధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాలలీలను చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు, ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు. మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి, మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి